హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో ఒక 3 మినిట్స్ ఉంటుంది, చూడండి. మా అందరూ అనుకున్న దానికన్నా దీనికి ఒక వాల్యూ ఉన్న వీడియో ఇది. ఏంటంటే ప్రతి ఒక్కరూ ఆలోచన ఇదే ఉంటుంది. ఒక 3 మినిట్స్ వెయిట్ చేయండి, చూడండి వీడియో. ఏంటంటే మన నందిపాటి వారి ఒంగోలు బుల్స్ ఫార్మర్ ఛానల్ తరపున నీకు డబ్బులు వస్తున్నాయా వీళ్ళు అడిగేది అట్నే ఉంది. రియల్, ఇది మాత్రం వాస్తవము. వీళ్ళు అడిగేది అట్నే ఉంది. అన్న డబ్బులు ఎన్ని వస్తున్నాయి? ఒకవేళ పెద్ద అయినా అరే పెద్ద ఎన్ని డబ్బులు వస్తున్నాయి, ఒక ఆయన కొడకైన డబ్బులు వస్తున్నాయి. ఇదే పని, డబ్బులు. మానిటైజేషన్ కాక ఇబ్బంది పడి రెవెన్యూ ఎలాంటి జనరేట్ కాక చాలా ఇబ్బంది అవుతుంది. అన్ని వైలెన్స్లు చాలా వచ్చేస్తున్నాయి. ప్రతి ఒక్కరు డబ్బులు ఎన్ని పడుతున్నాయి, ఎన్ని వస్తున్నాయి, నెలకి ఎన్ని వస్తున్నాయి, లక్షలు వస్తున్నాయా? ఇదే పని. లక్షలు అంటే మాటలా? ఒకసారి ఆలోచించండి మీరు కూడా. లక్షలు అంటే మాటలా? వస్తున్నాడు బాగానేకి, వీడియో చేస్తున్నాడు, చాలామంది చూస్తున్నారు, పబ్లిసిటీ బాగానే ఉంది అనుకుంటున్నారు. ₹1 చేయలేదు, ఏది లేదు. ప్రతి ఒక్కరు ఎన్ని వస్తున్నాయి డబ్బులు? బాగానే పడుతుంటుందిగా. ఫ్రెండ్స్ కూడా అరే ఎన్ని పడుతున్నాయి డబ్బులు? ఇదే పని. కానీ ఇలా మానిటైజేషన్ కాక వైలేషన్ పాలసీ వచ్చి ఇబ్బంది అయ్యి మనం చేసిన మిస్టేక్ ఏంది, ఆ మిస్టేక్ వీటి కూడా చెప్పడు, ఆ మిస్టేక్ ఏందో మనకు తెలియదు. ఇప్పటికీ దగ్గర 3 టైమ్స్ మానిటైజేషన్కి పోయినా, అపీలు రీఅప్లై ఒక్కటి కాలేదు. ఎన్ని పడ్డాయి? ఇది అడుగుతారు కానీ ఇల్లు ఉన్న బాధ, పెయిన్స్, కష్టం ఎవరు చూడరు. ఒక వీడియో పెడితే ఎవరు చూడాలి చెప్పు? మనల్ని ఎవరు చూస్తారా? ఎవరైనా చూస్తారా? మన సెలబ్రిటీలమా? మన హీరోల పిల్లలమా? కాదు కదా. నువ్వు ఆలోచించాలి. ఎన్ని వస్తున్నాయి? సరే సరదాగా తీస్తాం. ఎన్ని కష్టాలున్నా నష్టాలున్నా మామూలుగా ఒక వీడియో తీసి దాంట్లో పెడతాం. ఇది మాత్రం వాస్తవం. ఒక వీడియో తీయాలంటే తన వెనకంగా ఎంత ఆలోచన ఉంటుంది, ఎంత అప్సెట్గా ఉంటుంది మైండ్. ఒక వీడియో నవరసాలు పలికేలాగా, ఆ ఫీలింగ్ జనపదాలు అనుకూలంగా ఉండాలంటే సాధ్యమేనా? లోపల ఎన్ని బాధలు ఉంటాయి, ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎన్ని తెలియదు వాళ్ళకి. ఓన్లీ ఎన్ని వస్తున్నాయి ఇదే ఒక్కటి తెలుసు వాళ్ళకి. ఇది మాత్రం వాస్తవం. నాకు అనిపిస్తుంది, ఒకటే అనిపిస్తుంది. ఇది వాస్తవం ఫ్రెండ్స్. ఇది చాలామంది అనిపిస్తుంది. నాకు అడుగుతుంటే నాకు బాగా అనిపిస్తుంది. ఎన్ని వస్తున్నాయి అంటే నాకు అదే నాకు మైండ్లో ఉంటుంది. అరే ఇంత నేను చేసిన కష్టం ఏంది, ఓన్లీ సరదాగా చేసి దాంట్లో పెడుతున్నా, పబ్లిసిటీ అవుతుంది అంతవరకే. ఒక ప్రమోషన్ చేయలేదు, ఏది చేయలేదు. ఎన్ని వస్తున్నాయి డబ్బులు, ఎన్ని లక్షలు వస్తున్నాయి, ఏమొస్తున్నాయి, ఇదే చెప్తున్నారు. ₹1 వచ్చు లేదు, శేషులు లేదు, పోవులు లేదు. ఓన్లీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాచ్ అవర్ కంప్లీట్ అయింది, కానీ వైలేషన్ వస్తుంది. అది ఎందుకు వస్తుంది వైలేషన్? నేను చేసిన మిస్టేక్ ఏంది, నేను చేసిన తప్పు ఏంది, నేను చేసిన తప్పుదం ఏందని నాకు యూట్యూబ్ కూడా చెప్పడు. మనకి గైడెన్స్ ఉందా? యూట్యూబ్ గైడెన్స్ చెప్తే వాళ్ళు ఇవ్వలేరు మనకి. అరే బాబు ఈ బాట పోకు అని చెప్తుంటే వాళ్ళు కూడా లేడు. అరే బెస్ట్ యూట్యూబ్ కూడా బై మిస్టేక్, అరే నువ్వు చేసిన మిస్టేక్ ఇద్దరా చెప్తుంటే కూడా అది కూడా లేదు. డబ్బులు వస్తున్నాయి అంటారు కానీ దీంట్లో ఎంత కష్టం ఉంటుందని ఎవరు చెప్తారు ఫ్రెండ్స్. నిజంగా ఇది మాత్రం నాకు బాధాకరం అనిపించేది. ఇది మాత్రం నాకు రియల్. ఎంత కష్టపడ్డా సరే వస్తుందేమో భవిష్యత్తులో, ఒకలా మనకి గుర్తింపు ఉంటుంది, ప్రమోషన్లు వస్తాయి, అది అని ఎక్సెట్రా, అది వేరే విషయం. అది కానీ పక్కలో ఉన్న పబ్లిసిటీ, పక్కలో ఉన్న చూసిన వాళ్ళు అంటారు, అరే నీకు పర్సెంట్ వస్తున్నాయిరా, బాగానే చేస్తున్నావు, బాగానే సబ్స్క్రైబర్స్ ఉర్రు, బాగానే ఫాలోవర్స్ ఉర్రు, బాగానే వస్తున్నట్టుంది, బాగానే జనం కూడా బాగానే నేను పబ్లిక్ చేసి గుర్తుపడుతుర్రు. బట్ ఇది ఎన్ని కష్టాలు పడితే గుర్తుపడాలి బ్రో? మీరు చెప్పండి ఒకసారి కదా. అది పక్క పెట్టు. డబ్బుల గురించి నన్ను బాగా ఇబ్బంది పెడుతుంది ప్రతి ఒక్కడు. వస్తున్నాయా డబ్బులు ఆడొస్తాయి? ఎంత కష్టపడితే వాళ్ళు చెప్పండి. డబ్బులు మీరు చెప్పండి. డబ్బులు రావాలంటే మాటలు చెప్పండి, మీరు చెప్పండి. ₹1 రావాలన్నా మనం ఎంత కష్టపడాలి? ₹1 రావాలంటే ఎన్ని వీడియోలు చేయాలి, ఎంత కష్టపడాలి, ఎంత పబ్లిసిటీ కావాలి, ఎంత మనం తెలిసి ఉండాలి. ఇవన్నీ తెలుసుకోమందుకే వస్తున్నాయి. ఇది మాత్రం వాస్తవం. ఏదో ఇక మనం చేసుకుంటూ పోతున్నాం, సరే చేస్తుర్రు అది అనుకుంటున్నాం. కానీ ₹1 వచ్చేది ఫ్రెండ్స్. నాకైతే కెమెరా దగ్గర ఎక్విప్మెంట్ లేదు, ఏది లేదు. ఒక ఓపో మొబైల్ ఉంది, అంత తీయడం, ఎడిటింగ్ లేదు, గిట్లేదు, దాంట్లో పెట్టడం. ఇది మాత్రం వాస్తవం. తమిళ లేదు, వాళ్ళు తమిళ క్రియేట్ చేయడం, మామూలుగా పెట్టడం, అంతవరకే నాకు తెలుసు. నాకు ఎడిటింగ్ లేదు, ఏది లేదు. చాలామంది అనేది ఇది ఒక్కటే నాకు, అన్న పైలు వస్తున్నాయా.
వస్తాయి. వచ్చు పక్క పెట్టు, ముందు మనం మానిటేషన్ అయితే దానికి ఏదో మార్గం చూస్తాం. మనం కూడా ఎవరికో సాయం చేసేంత శక్తి, ఓపిక, ధైర్యం వస్తుంది. అది గాంధీ చేయండి 14,000 సబ్స్క్రైబర్ ఉంచుకొని మనకి ₹1 రావట్లేదు అంటే దానికి అర్థం ఏం చెప్పాలి చెప్పి ఆలోచించండి మీరు కూడా. చూద్దాం అంతవరకే, కానీ చాలా కష్టం ఫ్రెండ్స్ ఇలాంటివన్నీ. ఓకే ఫ్రెండ్స్, ఇలాగ నా వీడియో చూస్తుండి, లైక్ చేస్తుండి, షేర్ చేస్తుండి. మరికొన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాను. వాచింగ్ ఫర్ వీడియో. నందిపాటి వారి ఒంగోలు బుల్స్ ఫార్మర్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ 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 బాయ్. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్.